నమస్తే, దీక్ష అకాడమీకి తిరిగి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనము హైడ్రోస్పియర్ గురించి తెలుసుకుందాము. అనదర్ మేజర్ డొమైన్ ఆఫ్ ఎర్త్. మనము మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్ గురించి తెలుసుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా లిథోస్పియర్ గురించి, అట్మాస్ఫియర్ గురించి ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేశాను. మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇప్పుడు హైడ్రోస్పియర్ గురించి తెలుసుకుందాము. టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి అందరూ అటెండెన్స్ వేసేయండి. డన్నా? డన్. ఎస్. సో సాలిడ్ పార్ట్ లిథోస్పియర్ గురించి తెలుసుకున్నాము, గ్యాసెస్ పార్ట్ అట్మాస్ఫియర్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు లిక్విడ్ పార్ట్ అయిన హైడ్రోస్పియర్ గురించి తెలుసుకుందాము. వాట్ ఈజ్ హైడ్రోస్పియర్? Hydrosphere is the total amount of water present on earth in all forms like solid, liquid and gases. Hydrosphere అంటే ఏంటి? మన భూమి పైన ఉన్న మొత్తం వాటర్ని, మొత్తం నీటి యొక్క అమౌంట్ని, అది అన్ని రూపాల్లో ఉండొచ్చు. సాలిడ్ రూపంలో ఉండొచ్చు, లిక్విడ్ రూపంలో ఉండొచ్చు, గ్యాసెస్ రూపంలో ఉండొచ్చు. ఆ మొత్తం వాటర్ అమౌంట్ని, టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ని మనము హైడ్రోస్పియర్ అని అంటాము. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఓషియన్, సీస్, బట్ ఆల్సో లేక్స్, రివర్స్, గ్లేషియర్స్, అండర్ గ్రౌండ్ అక్విఫర్స్ అండ్ వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో మనకు వాటర్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అది సాలిడ్ రూపంలో, లిక్విడ్ రూపంలో, గ్యాసెస్ రూపంలో, అవన్నీ హైడ్రోస్పియర్ కిందకి వస్తాయి. సముద్రాలు వస్తాయి, చెరువులు వస్తాయి, నదులు వస్తాయి, హిమానినాదాలు గ్లేషియర్స్ వస్తాయి, అండర్ గ్రౌండ్ అక్విఫర్స్ అంటే ఏంటి? మనకు భూమి లోపల ఉన్న రాతి పొరల్లో ఉన్న నీళ్లు ఉంటాయి కదా, నీటి పొరలు నీళ్లు ఉంటాయి కదా, అండర్ గ్రౌండ్ వాటర్ రాతిల్లో ఉండేవి, ఆ అక్విఫర్స్ కూడా. అలాగే మనము అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఉంటుందని తెలుసుకున్నాం కదా, ఆ వాటర్ వేపర్ ఇవన్నీ కూడా హైడ్రోస్పియర్ కిందికే వస్తుంది. కవరింగ్ అబౌట్ 71% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్, ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రెగ్యులేటింగ్ క్లైమేట్, సస్టైనింగ్ లైఫ్ అండ్ మెయింటైనింగ్ బ్యాలెన్స్ విత్ ద ఎర్త్ సిస్టమ్. మనకి భూమి ఉపరితలం పైన 71% ఈ వాటరే ఉంది. ఇది మన క్లైమేట్ని రెగ్యులేట్ చేయటానికి, వాతావరణాన్ని రెగ్యులేట్ చేయటంలో, తర్వాత ఎర్త్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ లైఫ్ని మెయింటైన్ చేయడానికి, బ్యాలెన్స్ని, సమతుల్యతని పెట్టడానికి ఈ హైడ్రోస్పియర్ అనేది యూజ్ అవుతుంది. ఇన్ దిస్ ఆర్టికల్ వీఆర్ గోయింగ్ టు కవర్ హైడ్రోస్పియర్, ద హైడ్రలాజికల్ సైకిల్, కాంపోనెంట్స్ అండ్ సిగ్నిఫికెన్స్. మనం దీంట్లో హైడ్రోస్పియర్ అంటే ఏంటి, హైడ్రలాజికల్ సైకిల్ అంటే ఏంటి, హైడ్రోస్పియర్లో కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేదాన్ని కూడా చూద్దాం. ఓకే. ద హైడ్రోస్పియర్ is not just a reservoir of water. It is a lifeline of earth, regulating climate, sustaining biodiversity, enabling human civilization. హైడ్రోస్పియర్ అనేది కేవలం ఒక వాటర్ రిజర్వాయరే కాదు. వాటర్ ఉంది ఎక్కడెక్కడ అనేది అంతా కాదు. వాటర్ లేకపోతే అసలు ఏదైనా నడుస్తుందా? వర్షపు నీడైనా కానీ, నీటితోటే అన్ని, తాగడానికి నీళ్ళు కావాలి, పంటలు పండటానికి నీళ్ళు కావాలి, తర్వాత వర్షాలు రావాలి. సో హైడ్రలాజికల్ సైకిల్ ద్వారా వాటర్ పైకి వెళ్ళి మళ్ళీ వర్షపు రూపంలో కిందికి వస్తుంది, ఆవిరై మీదికి వెళ్ళి. సో ఇదంతా కూడా లైఫ్ లైన్ ఆఫ్ ఎర్త్, క్లైమేట్ని రెగ్యులేట్ చేసేది. తర్వాత బయోడైవర్సిటీ, సస్టైనింగ్ బయోడైవర్సిటీ, ఇంత జీవ వైవిధ్యం ఉంది అని అంటే వాటర్ వల్లనే. తర్వాత హ్యూమన్ సివిలైజేషన్, నాగరికత. ఎక్కడైతే నీరుంటుందో నది తీరాన, అక్కడే మనకి హ్యూమన్ సివిలైజేషన్, నాగరికత అనేది ఉంటుంది. అంటే జస్ట్ మనం హైడ్రోస్పియర్ అంటే రిజర్వాయర్ ఆఫ్ వాటరే కాదు, లైఫ్ లైన్ ఆఫ్ ఎర్త్ ఇది అని ఇక్కడ చెప్తున్నారు. హౌఎవర్, రైజింగ్ హ్యూమన్ ప్రెషర్స్ లైక్ పొల్యూషన్, ఓవర్ యూజ్ అండ్ క్లైమేట్ చేంజ్ థ్రెటన్స్ ఇట్స్ బ్యాలెన్స్. మనకి ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోయింది, జనాభా ఎక్కువైపోయింది, తర్వాత నీటి వనరులని నువ్వు ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నావు, దానివల్ల క్లైమేట్ చేంజ్ అవుతుంది. క్లైమేట్ చేంజ్ ఇవన్నిటి వలన సమతుల్యత అనేది దెబ్బతింటుంది. కన్జర్వింగ్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్, మేనేజింగ్ వేస్ట్ అండ్ అడాప్టింగ్ సస్టైనబుల్ వాటర్ ప్రాక్టీసెస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ మెయింటైనింగ్ దిస్ డెలికేట్ సిస్టమ్. ఏదైతే ఈ వ్యవస్థ ఉందో, నీటి వ్యవస్థ అనేది చాలా డెలికేట్ సిస్టమ్ అనమాట. నీటి కొరత ఉంటే కరువులు వస్తాయి కదా. సో నీటి కొరతను అధిగమించాలన్నా కానీ మనము మంచినీటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం పరిరక్షించుకోవాలి, వేస్ట్ని మేనేజ్ చేసుకోవాలి. తర్వాత సస్టైనబుల్ వాటర్ ప్రాక్టీసెస్ అనేది మనము తీసుకోవాలన్నమాట. ఓకే.
Next, importantly, the hydrosphere doesn't exist in isolation. It interacts continuously with geosphere, biosphere, atmosphere and anthrosphere. ఇప్పుడు మనము ఇదైతే ఏమన్నాము, ఈ 4 స్పియర్స్ కూడా లిథోస్పియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్, బయోస్పియర్ ఇవన్నీ కూడా ఫిజికల్లీ ఇంటరాక్టింగ్ సిస్టమ్. ఇది ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి ఒకదానితో ఒకటి అనేది మనం ఇప్పటికీ చాలాసార్లు తెలుసుకున్నాము. ఐసోలేట్ అయ్యి లేవు, కాన్స్టాంట్గా ఒకటి ఇంకొక దానితో ఇంటర్డిపెండ్ అయ్యి ఉంటుంది, ఇంకొక దానితో ఇంటరాక్ట్ అవుతుంది. సో ల్యాండ్తో ఇంటరాక్ట్ అవుతుంది హైడ్రోస్పియర్, వాటర్ ల్యాండ్ లోపల నుంచి కూడా వస్తుంది కదా. అలాగే లివింగ్ ఆర్గానిజమ్స్కి బయోస్పియర్కి కూడా నీటిని అందిస్తుంది. తర్వాత ఏదైతే ల్యాండ్ పైన ఉన్న వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యి ఆవిరి రూపంలో అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది. అలాగే హ్యూమన్ సొసైటీ, యాంథ్రోస్పియర్ అంటే హ్యూమన్ సొసైటీకి కూడా నీరు ఎంతో అవసరం. వ్యవసాయానికి, తాగునీటికి అనేక రకాల అవసరాలు మానవుడికి ఉన్నాయి. ఓకే, thus it forms a crucial link in Earth's ecological and climatic framework. ఎర్త్ ఎకలాజికల్ అండ్ క్లైమేట్ ఫ్రేమ్వర్క్లో ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు హైడ్రలాజికల్ సైకిల్ గురించి తెలుసుకుందాము. ద హైడ్రోస్పియర్ ఈజ్ ఆఫ్ డైనమిక్ నేచర్. హైడ్రోస్పియర్ అనేది డైనమిక్ నేచర్ అనమాట. ఎందుకంటే ఇది ఏమి ఇట్లా ఒకే దగ్గర ఉండదు, డైనమిక్, మారుతూ ఉంటుంది, ఒకటి ఇంకొక రూపంలోకి చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఎన్ష్యూర్స్ కంటిన్యూస్ సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ విత్ ఇన్ ద ఎర్త్ సిస్టమ్. ఈ భూ వ్యవస్థలోనే కంటిన్యూస్గా సర్క్యులేట్ అవుతుంది వాటర్. దిస్ సైకిల్ ఈజ్ డ్రివెన్ మెయిన్లీ బై సోలార్ ఎనర్జీ, గ్రావిటేషన్ ఫోర్సెస్, మేకింగ్ ఇట్ అన్ ఇంపార్టెంట్ న్యాచురల్ ప్రాసెస్. హైడ్రలాజికల్ సైకిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యాచురల్ ప్రాసెస్. ఇది సోలార్ ఎనర్జీ ఇంకా గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా ఈ హైడ్రలాజికల్ సైకిల్ అనేది సహజ ప్రక్రియగా జరుగుతూ ఉంటుంది. సో వాట్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ హైడ్రలాజికల్ సైకిల్స్? హైడ్రలాజికల్ సైకిల్లో స్టేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఎవాపరేషన్. సోలార్ ఎనర్జీ హీట్స్ ద ఓషన్స్, లేక్స్, రివర్స్, కాజింగ్ వాటర్ టు చేంజ్ ఇంటూ వేపర్. ఎవాపరేషన్ జరుగుతుంది, ఆవిరవుతూ ఉంటాయి. ఏదైతే సోలార్ ఎనర్జీ ఓషన్, సముద్రాలను, ఎక్కడెక్కడైతే వాటర్ ఉంటాయో నదులను, చెరువులను అన్నిటినీ కూడా వేడి చేస్తాయి. వేడయి ఆ వాటర్ ఆవిరయి అట్మాస్ఫియర్లోకి వెళ్తూ ఉంటుంది. అలాగే ఇంకొకటి ట్రాన్స్పిరేషన్. ప్లాంట్స్ కూడా, మొక్కలు కూడా వాటర్ వేపర్ అట్మాస్ఫియర్లోకి వాటి యొక్క ఆకుల ద్వారా రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్, ఈ నీరు ఆవిరయ్యి అట్మాస్ఫియర్లోకి వెళ్ళింది కదా, ఈ వాటర్ వేపర్ ఏమవుతుంది అని అంటే క్యారీడ్ బై విండ్స్ అక్రాస్ డిఫరెంట్ రీజియన్స్. ఈ వాటర్ వేపర్ అనేది పవనాల ద్వారా వివిధ రకాల ప్రాంతాలకు ఇది క్యారీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కండెన్సేషన్. వేపర్ కూల్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ టినీ డ్రాప్లెట్స్ ఫార్మింగ్ క్లౌడ్స్. ఈ వేపర్స్ పైకి వెళ్ళి టినీ డ్రాప్లెట్స్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కూల్ అయ్యి క్లౌడ్స్గా ఫామ్ అవుతుంది. దాన్ని మనము కండెన్సేషన్ అని అంటాము. గ్యాసెస్ లిక్విడ్గా మనకి మారుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రెసిపిటేషన్. సో ఈ ప్రెసిపిటేషన్ అంటే ఏంటి? క్లౌడ్స్ రిలీజెస్ మాయిశ్చర్ యాజ్ రెయిన్. క్లౌడ్స్, మేఘాలు రిలీజ్ చేస్తాయి మాయిశ్చర్ని, ఈ తేమనన్నిటి కూడా వర్షపు నీటిలో, లేకపోతే మంచు రూపంలో. స్లీట్ అంటే కొంచెం ఫ్రోజన్ రెయిన్, మిక్చర్ ఆఫ్ రెయిన్ అండ్ స్నో. స్లీట్ అంటే ఏంటి? మిక్చర్ ఆఫ్ రెయిన్ అండ్ స్నోని రెండు రూపంలో. హేల్ అంటే వడగళ్ళ వాన రూపంలో క్లౌడ్స్ రిలీజ్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇన్ఫిల్ట్రేషన్ అండ్ గ్రౌండ్ వాటర్ ఫార్మేషన్. ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఏంటి అంటే ద ప్రాసెస్ బై విచ్ వాటర్ గ్రౌండ్ సర్ఫేస్ ఎంటర్ ద సాయిల్. ఏదైతే వాటర్ గ్రౌండ్ సర్ఫేస్ నుంచి సాయిల్కి ఎంటర్ అవుతుందో దాన్ని మనం ఇన్ఫిల్ట్రేషన్ అని అంటాము. వాటర్ గ్రౌండ్ సర్ఫేస్లోకి, సాయిల్లోకి ఎంటర్ అయ్యే ప్రక్రియని ఇన్ఫిల్ట్రేషన్ అని అంటాం, అంటే గ్రౌండ్ వాటర్ ఫార్మేషన్. సో ద పార్ట్ ఆఫ్ ద ప్రెసిపిటేషన్ సీప్స్ అండర్ గ్రౌండ్ అండ్ గెట్ స్టోర్స్ ఇన్ అక్విఫైర్స్. ఏమవుతుంది, ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు వర్షాలు పడతాయి కదా, పడ్డప్పుడు కొన్ని అండర్ గ్రౌండ్లోకి ఇంకిపోతాయి అండ్ అక్విఫైర్స్లో, రాతి పొరల్లో నిల్వ ఉంటాయి. వాటిని మనం అక్విఫైర్స్ అని అంటాము. నెక్స్ట్ రన్ ఆఫ్. కొన్ని ఇప్పుడు పడ్డ వర్షపు నీళ్ళు ఏమవుతుంది, కొన్ని వాటర్ ఏమో అండర్ గ్రౌండ్లోకి ఇంకిపోతాయి కదా,
కొన్ని ఏమో సర్ఫేస్ పైన ఫ్లో అవుతూ ఉంటాయి, అవి రివర్స్గా ఫామ్ అవుతాయి, స్ట్రీమ్స్గా ఫామ్ అవుతాయి. మళ్ళీ ఆ రివర్స్ అన్నీ కూడా వెళ్ళి మనకు జర్నీ ఆఫ్ ద రివర్ తెలుసు, ఓషియన్స్లోకి వెళ్తాయి. మళ్ళీ ఆ ఓషియన్స్ వేడెక్కుతాయి, హీట్ అవుతాయి సోలార్ ఎనర్జీ ద్వారా, మళ్ళీ ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోతాయి. మళ్ళీ వర్షపు నీటి ద్వారా కిందికి వస్తాయి, కొన్ని అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతాయి, కొన్ని ఏమో రివర్స్లో కలుస్తాయి, అల్టిమేట్గా మళ్ళీ వెళ్ళి ఓషియన్స్లో కలుస్తాయి. సో ఇది సైకిల్ అనమాట. సో ద సైకిల్ మెయింటైన్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ అండ్ రెగ్యులేట్స్ ద వెదర్ ప్యాటర్న్ గ్లోబల్గా మనకు ఈ సైకిల్ ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ మనకు ఎప్పటికీ ఉండేలాగా చేస్తుంది, వెదర్ ప్యాటర్న్స్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పటి వరకు హైడ్రోస్పియర్ అంటే ఏంటి, హైడ్రోలాజికల్ సైకిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు హైడ్రోస్పియర్ కాంపోనెంట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ద కాంపోనెంట్స్ ఆఫ్ హైడ్రోస్పియర్ ఆర్ ఓషియన్స్ హోల్డ్ నియర్లీ 97% ఆఫ్ ఎర్త్స్ వాటర్. భూమిపైన ఉన్న నీటిలో 97% ఓషియన్సే ఉన్నాయి, అది లార్జెస్ట్ రిజర్వాయర్. ఆల్దో ఓషియన్స్ ఆర్ ఇంటర్కనెక్టెడ్, ఓషియన్స్ అన్నీ ఇంటర్కనెక్టెడ్ అయి ఉన్నప్పటికీ కూడా జియోగ్రఫర్స్ డివైడెడ్ దెమ్ ఇంటూ 5 మేజర్ ఓషియన్స్. మనకు మహాసముద్రాలు 5 ఉన్నాయి. ఏంటవి? పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, సదర్న్ ఓషన్ అండ్ ఆర్కిటిక్ ఓషన్. ఓషియన్స్ గ్లోబల్ టెంపరేచర్స్ని రెగ్యులేట్ చేస్తాయి, హీట్ని అబ్జర్వ్ చేస్తాయి, రిలీజ్ చేస్తాయి. ఓకే, దే ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ద మాన్సూన్ సిస్టమ్ అండ్ గ్లోబల్ క్లైమేట్ సర్క్యులేషన్. మాన్సూన్ సిస్టమ్స్ని రెగ్యులేట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఫ్రెష్ వాటర్ జస్ట్ 2.5 to 3% ఆఫ్ టోటల్ వాటర్లో ఉన్నాయన్నమాట. 97% ఓషియన్ వాటర్ ఉంటేనే ఫ్రెష్ వాటర్ అందులో కేవలం 2.5 to 3% మాత్రమే ఉన్నాయి. సో ఇది స్కేర్స్ రిసోర్స్ అనమాట. తర్వాత మనకు ఫ్రెష్ వాటర్కి సోర్సెస్ ఏంటి అంటే నదులు, చెరువులు, కుంటలు, స్ట్రీమ్స్ కొన్ని. తర్వాత ఇట్ ఎక్స్క్లూడ్స్ సీ వాటర్ కాదు, ఫ్రెష్ వాటర్ కిందికి రాదు. అండ్ బ్రాకిష్ వాటర్ అంటే ఏంటి అంటే మిక్స్ ఆఫ్ ఫ్రెష్ అండ్ సాల్ట్ వాటర్. ఫ్రెష్ ఇంకా సాల్ట్ వాటర్ మిక్స్ అయిన వాటర్ని మనము బ్రాకిష్ వాటర్ అని అంటాము. ఫ్రెష్ వాటర్ కన్నా సాల్ట్గా ఉంటాయి, ఓషియన్ వాటర్ కన్నా కొంచెం తీయగా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మనకు ఎక్కడైతే రివర్ సీని మీట్ అవుతుందో ఆ ఎస్చరీస్లో మనకి ఫామ్ అవుతాయి. అలాగే కోస్టల్ అక్విఫర్స్లో కూడా మనకి ఈ నీళ్ళు అనేవి ఉంటాయి. ఓకే, సో ఫ్రెష్ వాటర్ కిందికి రాదు. కాకపోతే మినరల్ రిచ్ రిసోర్సెస్ లైక్ స్ప్రింగ్స్ అనేవి దీని కిందికే వస్తాయి. ఓకే, స్ప్రింగ్స్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఈ లోపల ఉండే అండర్ గ్రౌండ్ వాటర్, అలాంటి స్ప్రింగ్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి. సో ఇవి ఈ ఫ్రెష్ వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్కి క్రూషియల్, అగ్రికల్చర్కి, ఇండస్ట్రియల్ యూస్కి క్రూషియల్ అన్నమాట. నెక్స్ట్ గ్లేషియల్ వాటర్, ఏదైతే ఇది సాలిడ్ రూపంలో ఉన్నాయో. క్రయోస్పియర్ అంటే ఏంటి అంటే ఆల్ ద ఫ్రోజన్ వాటర్ ఆన్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ క్రయోస్పియర్. వాట్ ఈస్ క్రయోస్పియర్? మొత్తం గడ్డకట్టి ఉన్న అన్నిటిని కూడా మనం క్రయోస్పియర్ అని అంటాము, భూమిపైన ఉంది. గ్లేషియర్స్ అండ్ ఐస్ క్యాప్ స్టోర్ నియర్లీ 70% ఆఫ్ ఫ్రెష్ వాటర్. మనకు ఉన్నదే 2 నుంచి 3% ఫ్రెష్ వాటర్ అంటే దాంట్లో 70% ఫ్రెష్ వాటర్ గ్లేషియర్స్ అండ్ ఐస్ క్యాప్స్లోనే ఉంది. సో మనకు మెయిన్గా అంటార్క్టికా, గ్రీన్లాండ్ అండ్ హిమాలయాస్లో ఉంటాయి. సో క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, దానివల్ల గ్లేషియర్స్ మెల్ట్ అవుతున్నాయి. ఇది సీరియస్ కన్సర్న్ అనమాట. సో దీనివల్ల సీ లెవెల్స్ అనేవి, సముద్ర మట్టాలు పెరుగుతాయి అండ్ ఫ్రెష్ వాటర్ సప్లై అనేది తగ్గుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ గ్యాసెస్ రూపంలో ఉన్నాయి ఏంటి అంటే అట్మాస్ఫియరిక్ వాటర్ వేపర్. వాటర్ ఎగ్జిస్ట్ ఇన్ గ్యాసెస్ ఫామ్ యాజ్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్లో కొద్ది శాతం మనకి గ్యాసెస్ రూపంలో ఉంటుంది. సో ఇది వాటర్ వేపర్ అనేది క్లౌడ్ ఫార్మేషన్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, అలాగే ప్రెసిపిటేషన్ సైకిల్స్లో కూడా. ఓకే, నెక్స్ట్ సర్ఫేస్ వాటర్ అనేది లేక్స్, రివర్స్, ఓషియన్ రూపంలో ఉంది. గ్రౌండ్ వాటర్ ఎలా ఉంది? వాటర్ స్టోర్డ్ ఇన్ సాయిల్ అండ్ అక్విఫైర్స్, రాతి పొరల్లో, భూమి లోపల పొరల్లో మనకి ఉంది. దాన్ని మనం బావులు తవ్వి తీసుకుంటాము, బోర్లు వేసి తీసుకుంటాము ఆ వాటర్ కూడా. నెక్స్ట్ హైడ్రోస్పియర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే హైడ్రోస్పియర్ హ్యాస్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్. మనకి హైడ్రోస్పియర్ వాటర్ అనేది ఇంపార్టెంట్ ఫర్ లైఫ్ అండ్ సెల్యులర్ ప్రాసెసెస్కి ఇంకా లైఫ్ ప్రాసెసెస్కి ఇది ఇంపార్టెంట్. వాట్ ఈజ్ సెల్యులర్ ప్రాసెసెస్ దెన్ అంటే ఇది మనకు ఒక శరీరంలో ఉన్న కణాలు, సెల్స్ ఉంటాయి కదా,
ఆ సెల్స్ బతికి ఉండటానికి కొన్ని ఫంక్షన్స్ చేస్తాయి, కొన్ని కెమికల్ రియాక్షన్స్ చిన్న చిన్నవి అనేది సెల్ ఇన్సైడ్లో జరుగుతాయి. దాన్నే మనం సెల్యులర్ ప్రాసెస్ అని అంటాము. ఎలాంటివి జరుగుతాయి అని అంటే, మనం తిన్న ఆహారాన్ని గ్లూకోజ్గా మార్చటము, ఎనర్జీగా మార్చటము, మనం తిన్న ఆహారాన్ని ఎనర్జీగా మార్చటము ఈ సెల్స్ యొక్క ప్రాసెసెస్ అన్నమాట, కెమికల్ రియాక్షన్స్. తర్వాత న్యూ సెల్స్ని క్రియేట్ చేయటము. ఓకే, తర్వాత వేరే యొక్క సెల్స్తోని మాట్లాడి రిపేర్ చేయటము, తర్వాత సెల్స్ కణ విభజన జరగటము, కొన్ని కెమికల్ రియాక్షన్స్ ద్వారా జరగటము. అదే ప్లాంట్స్, ఆల్గే, బ్యాక్టీరియా లాంటివి అయితే ఫోటోసింథసిస్ చేయటము, వాటి ఓన్ ఫుడ్ని అవి చేసుకోవటము. ఓకే, సో ఇవన్నిటిని కూడా సెల్యులర్ ప్రాసెసెస్ అని అంటాము. అంటే కణాల లోపల జరిగే చిన్న చిన్న కెమికల్ రియాక్షన్స్, ఫుడ్ నుంచి ఎనర్జీ తయారు చేయటము, ప్రోటీన్ తయారు చేయటము, వాటి ఫుడ్ని అవే తయారు చేసుకోవటము, సెల్స్ని రిపేర్ చేయటము, సెల్స్ని కాపీ చేయటము, రిప్రొడ్యూస్ చేయటము, ప్రోటీన్ని బిల్ట్ చేయటము, ఇలాంటివన్నీ చేసేదంతా కూడా సెల్యులర్ ప్రాసెస్ అన్నమాట. సో దానికి ఇంపార్టెంట్ వాటర్. అలాగే అబౌట్ 75% ఆఫ్ సెల్స్ మాస్ ఈజ్ వాటర్. కణాల్లో 75% మాస్లో వాటరే ఉంటుంది. మనకి ఇది మెటాబలిజంకి, బయోకెమికల్ రియాక్షన్స్కి చాలా అవసరము. వితౌట్ వాటర్ లేకుండా నో ఆర్గనిజం కెన్ సర్వైవ్ ఆర్ ఫంక్షన్. ఏ ఒక్క ఆర్గనిజం కూడా పనిచేయదు. తర్వాత ఫ్లోరా అండ్ ఫానాకి హ్యాబిటేట్గా ఉంది. ఇప్పుడు సముద్రాల్లో, రివర్స్లో ఎన్ని రకాల వృక్షజాలము, జంతుజాలం ఉన్నాయి, వాటికి కూడా హ్యాబిటేట్గా ఉంది. నెక్స్ట్ అక్వాటిక్ ఎకోసిస్టంలో చూసుకున్నట్లయితే ఓషియన్స్, రివర్స్, వెట్లాండ్స్ ఇవన్నీ అక్వాటిక్ ఎకోసిస్టమ్స్ కదా. ఇవి చాలా ప్రాణులకి, వృక్షజాలానికి, జంతుజాలానికి మనకి షెల్టర్ని ఇస్తుంది, న్యూట్రియంట్స్ని, పోషకాలను కూడా అందిస్తుంది. డిజాల్వ్డ్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అండ్ అయాన్స్, నైట్రోట్స్ అండ్ అమోనియం సస్టైన్స్ బయోడైవర్సిటీ. అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక అక్వాటిక్ ఎకోసిస్టమ్ లైక్ ఓషియన్, రివర్ మీరు తీసుకున్నారనుకోండి, దాంట్లో ఉన్న డిజాల్వ్డ్ గ్యాసెస్ లైక్ ఆక్సిజన్, అది బ్రీత్ చేసుకోవటానికి కొన్ని ప్రాణులకు యూస్ అవుతుంది. ప్లాంట్ ఫుడ్గా కార్బన్ డైఆక్సైడ్ యూజ్ అవుతుంది. అలాగే అయన్స్, ఎసెన్షియల్ మినరల్స్ లైక్ సాల్ట్స్, కాల్షియం, నైట్రేట్స్, అమోనియమ్స్ ఇవన్నీ కూడా అక్వాటిక్ లైఫ్ని మెయింటైన్ చేయటం కోసము, ప్లాంట్స్ పెరగటం కోసము, తర్వాత మైక్రోబ్స్ డికంపోజ్ అవ్వటం కోసము ఇవన్నీ కూడా వైటల్ ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ ఉంటేనే అన్ని ప్రాణులు బతుకుంటున్నాయి. దాంట్లో బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హైడ్రోస్పియర్. నెక్స్ట్ అట్మాస్ఫియర్ అండ్ హైడ్రోస్పియర్ ఫార్మేషన్. అట్మాస్ఫియర్ ఇంకా హైడ్రోస్పియర్ ఎలా ఫామ్ అయ్యాయి? అయితే నేను అట్మాస్ఫియర్ ఫార్మేషన్ గురించి అట్మాస్ఫియర్ వీడియోలోనే చేద్దాం అనుకున్నాను, కానీ అట్మాస్ఫియర్ అండ్ హైడ్రోస్పియర్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. ఇవి రెండు ఇంటర్ కనెక్టెడ్ అయ్యి ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనము ఫార్మేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అండ్ హైడ్రోస్పియర్ అండ్ ఇట్స్ ఇవాల్యూషన్ గురించి తెలుసుకుందాము. అయితే ఇన్ ద ఎర్లీ హిస్టరీ వాల్కనిక్ ఎరప్షన్స్ రిలీజ్డ్ వాటర్ వేపర్ అండ్ గ్యాసెస్ దట్ కండెన్స్ టు ఫార్మ్ ఓషన్స్ అండ్ అట్మాస్ఫియర్. ఇక్కడ ఇంతవరకే ఉంది కదా, నేను ఇంకా క్లియర్గా మీకు ఇక్కడ చెప్తాను. అయితే ప్రైమోర్డియల్ అట్మాస్ఫియర్ చూసుకున్నట్లయితే, ఆదిమ దశలో మన ప్లానెట్ ఎర్త్ చూసుకున్నట్లయితే, అక్కడ అట్మాస్ఫియర్ ఇప్పుడున్న విధంగా ఉందా? ఇప్పుడు ఎలా ఉంది? ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ మన అట్మాస్ఫియర్లో ఎక్కువగా ఉంది కదా. మరి అప్పుడు ఆదిమ దశలో ప్రైమోర్డియల్ అట్మాస్ఫియర్ ప్లానెట్ ఫామ్ అయిన కొత్తలో ఎలా ఉండేది అని అంటే, లైట్ గ్యాసెస్ లైక్ హైడ్రోజన్ అండ్ హీలియం అనేది ఉండేదన్నమాట. సో ఇది ఫస్ట్ స్టేజ్లో ఏమైంది? లైట్ గ్యాసెస్, హైడ్రోజన్ అండ్ హీలియం అనేది ఉండేది. ఇవి సోలార్ విండ్స్ వలన ఇవి వెళ్ళిపోయాయి. లైట్ గ్యాసెస్ కదా, హైడ్రోజన్, హీలియమ్స్ ఆర్ స్ట్రిప్డ్ అవే ఆర్ లాస్ట్ డ్యూ టు సోలార్ విండ్స్. తర్వాత ఏమైంది? సెకండరీ అట్మాస్ఫియర్ అనేది ఫామ్ అయింది. హాట్ ఇంటీరియర్ అనేది, లోపల ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్లో హాట్గా ఉంటుంది కదా, ఆ హాట్ ఇంటీరియర్ అనేది మెల్లిగా ఎర్త్ కూల్ అయిందనమాట. కూల్ అయినప్పుడు డీగ్యాసింగ్ జరిగింది. డీగ్యాసింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటెన్స్ వాల్కనిక్ యాక్టివిటీ జరిగింది. సో ఇంటెన్స్ వాల్కనిక్ యాక్టివిటీ వలన వాటర్ వేపర్ అనేది బయటికి రిలీజ్ అయింది.
వాటర్ వేపరే కాదు, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, అమోనియా, మీథేన్ ఇవన్నీ కూడా లోపల మ్యాంటిల్ అనే లేయర్ ఉంది కదా, ఈ మ్యాంటిల్ అనే లేయర్ నుంచి వాల్కనిక్ ఎరప్షన్ జరిగి బయటకు వచ్చిందనమాట. సో ఇది సెకండరీ అట్మాస్ఫియర్. సో ఏమైంది, మెల్లిగా ఎర్త్ సర్ఫేస్ అనేది కూల్ అయిందనమాట. వాటర్ వేపర్ అండ్ గ్యాసెస్ దట్ కండెన్స్ అయింది. వాటర్ వేపర్ కండెన్స్డ్ ఇంటూ క్లౌడ్స్. వాటర్ వేపర్ అనేది క్లౌడ్స్గా కండెన్స్ అయ్యి ప్రెసిపిటేషన్, వర్షం అనేది వచ్చింది. సో ఇట్లా అట్మాస్ఫియర్ అనేది ఫామ్ అయింది. అర్థమైందా అండి అట్మాస్ఫియర్ ఎట్లా ఫామ్ అయింది? నెక్స్ట్ హైడ్రోస్ఫియర్కి వస్తాను. ఫస్ట్ అట్మాస్ఫియర్ ఫార్మేషన్ గురించి మనకు తెలియాలి. అట్మాస్ఫియర్ ఎట్లా ఫామ్ అయింది? ఫస్ట్ ప్రైమోడియల్ అట్మాస్ఫియర్ ప్లానెట్ ఎర్త్ పైన ఎలా ఉండేదంటే హైడ్రోజన్ అండ్ హీలియం అనేవి ఉండేవి. ఈ హైడ్రోజన్ హీలియం అనేది సోలార్ విండ్స్ వలన ఎగిరిపోయాయి, లాస్ట్ డ్యూ టు సోలార్ విండ్స్. తర్వాత ఎర్త్ ఇంటీరియర్ ఎలా ఉండేది? చాలా హాట్గా ఉండేది. మెల్లిమెల్లిగా ఎర్త్ అనేది కూల్ అయింది. కూల్ అయినప్పుడు వాల్కనిక్ ఎరప్షన్స్ జరిగినప్పుడు ఏమైంది అంటే మ్యాంటిల్ అనే లేయర్లో నుంచి వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, అమోనియం, మీథేన్ ఇవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఏమైంది, ఎర్త్ సర్ఫేస్ అనేది ఇంకా కూల్ అయింది. సో ఎంత కూల్ అయిందంటే ఈ వాటర్ వేపర్ ఏదైతే రిలీజ్ అయిందో అది క్లౌడ్స్గా ఫామ్ అయ్యి ప్రెసిపిటేషన్గా మారేంతగా మారిందనమాట. ఓకే, తర్వాత ఏమైంది, టెరిషరీ అట్మాస్ఫియర్లో ఈ కొన్ని ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ చేయటము ఫామ్ అయింది. సో ఇట్లా డ్రమాటికల్లీ చేంజెస్ అట్మాస్ఫియర్, అట్లా ఆక్సిజన్ కూడా వచ్చింది ఫోటోసింథసిస్ ద్వారా. అట్లా అట్మాస్ఫియర్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ హైడ్రోస్ఫియర్ ఇంకెట్లా ఫామ్ అయిందని అంటే అట్మాస్ఫియర్ కొంచెం కామెంట్స్ ఏవైతే ఎర్త్ని గుద్దుకున్నాయో, బాంబార్డ్ చేశాయో, కామెంట్స్లో వాటర్ ఐస్ రిచ్ ఉంటాయి, అవి కూడా వాటర్ని యాడ్ చేశాయి. నెక్స్ట్ హైడ్రోస్ఫియర్ ఎట్లా ఫామ్ అయింది అనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు. అట్మాస్ఫియర్ ఫామ్ అయింది, అర్థమైంది కదా? ఎస్. నెక్స్ట్ ఏమైందనంటే కంటిన్యూస్గా వాల్కనిక్ ఎరప్షన్స్ జరిగాయి కదా. సో వాటర్ వేపర్ గ్యాసెస్ అట్మాస్ఫియర్లోకి వచ్చాయి, ఇవి కండెన్స్ అయ్యి ప్రెసిపిటేషన్ నుంచి వాటర్ వచ్చాయి. హైడ్రోస్ఫియరే కదా వాటర్ అని అంటే. అలాగే అట్మాస్ఫియర్లో ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో అది రెయిన్ వాటర్లో డిజాల్వ్ అయింది, టెంపరేచర్ ఇంకా డిక్రీజ్ అయింది, మోర్ కండెన్సేషన్ జరిగింది, ఇంకా ఎక్కువ వర్షం అనేది పడింది. సో ఈ వర్షపు నీరంతా కూడా ఎక్కడెక్కడైతే డిప్రెషన్స్ ఉన్నాయో, లోయల్గా ఉన్నాయో ఆ లోయలలో వచ్చి ఫిల్ అయ్యాయి అన్నమాట. ఎర్త్ సర్ఫేస్ పైన డిప్రెషన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఈ వర్షపు నీరు వచ్చి ఫిల్ అయ్యి ఓషియన్స్ అనేది ఫామ్ అయింది అని చెప్తారు. ఓకే, ద ఎర్త్స్ ఓషియన్స్ వర్ ఫార్మ్డ్ విత్ ఇన్ 500 million years ఫ్రమ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఎర్త్ ఫామ్ అయిన తర్వాత 500 million years తర్వాత ఎర్త్స్ ఓషియన్స్ అనేవి ఫామ్ అయ్యాయి అన్నమాట. ఓకే, తర్వాత 2500 to 3000 millions బిఫోర్ ప్రజెంట్ ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది ఇవాల్వ్ అయింది. అయితే ఫస్ట్ ఓషియన్స్లోనే లైఫ్ అనేది కన్ఫైన్ అయ్యి ఉంది, ఎందుకంటే ఆక్సిజన్ అనేది దాంట్లోనే ఉండేది. సో ఓషియన్స్ వర్ కాన్సన్ట్రేటెడ్ విత్ ఆక్సిజన్. తర్వాత మెల్లిగా ఎర్త్ అంతా కూడా ఆక్సిజన్తో ఫ్లడ్ అవ్వటం స్టార్ట్ అయింది. అట్లా హైడ్రోస్ఫియర్ ఫామ్ అయింది, అట్మాస్ఫియర్ ఫామ్ అయింది. అట్మాస్ఫియర్ అండ్ హైడ్రోస్ఫియర్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. అట్మాస్ఫియర్ ఫామ్ అయిన తర్వాతనే కండెన్సేషన్ జరిగి ప్రెసిపిటేషన్ అయ్యి వాటర్ అనేది వచ్చింది, వర్షాలు పడి అది డిప్రెషన్స్లో ఫిల్ అయ్యి ఓషియన్స్ ఫామ్ అయ్యాయి. అర్థమైందా అండి? దట్ ఈస్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అండ్ హైడ్రోస్ఫియర్. నెక్స్ట్ రెగ్యులేషన్ ఆఫ్ క్లైమేట్. Oceans acts as climate stabilizer due to their high heat capacity. క్లైమేట్ స్టెబిలైజర్గా ఫామ్ చేస్తాయి, హై హీట్ కెపాసిటీ అనేది వీటికి ఉంది. తర్వాత వాటర్ సర్క్యులేషన్ ప్యాటర్న్స్ లైక్ ఎల్ నీనో, లా నీనా ఇన్ఫ్లుయెన్స్ గ్లోబల్ రెయిన్ఫాల్ అండ్ టెంపరేచర్. వాటర్ సర్క్యులేషన్ ప్యాటర్న్స్ ఎల్ నీనా, లా నీనా అనేది ఆల్రెడీ నేను 9th క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి ఎల్ నీనో, లా నీనా గురించి. ఇవి గ్లోబల్ రెయిన్ఫాల్ అండ్ టెంపరేచర్స్ని రెగ్యులేట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఒకసారి నేను ఎల్ నీనో అండ్ లా నీనా గురించి వీడియోస్ మళ్ళీ చేస్తాను ఎప్పుడైతే మనం 11th క్లాస్ జియోగ్రఫీ స్టార్ట్ చేస్తాము.
నెక్స్ట్ హైడ్రోస్పియర్ ఆంథ్రోపోజెనిక్ ఇంపాక్ట్స్ ఏంటి అంటే ఇది మనకి తెలుసు. మన హ్యూమన్ యాక్టివిటీస్, మన మానవ కార్యకలాపాలు హైడ్రోస్పియర్ని, లిథోస్పియర్నా, అట్మాస్పియర్నా, బయోస్పియర్ అన్నిటిని ఎఫెక్ట్ చేస్తాయి, డిస్టర్బ్ చేస్తాయి. అంతే కదా, హైడ్రోస్పియర్ని కూడా డిస్టర్బ్ చేసింది. ద ఆంథ్రోపోజెనిక్ మానవ జన్యు ఇంపాక్ట్స్ ఏంటి అని అంటే ఒకటి పొల్యూషన్. ఫుల్ పొల్యూషన్ చేస్తాడు మానవుడు. పరిశ్రమల నుంచి వచ్చిన వేస్ట్, ప్లాస్టిక్, ఓకే, రివర్స్ని, ఓషన్స్ని కంటామినేట్ చేస్తాయి. గ్రౌండ్ వాటర్ని ఓవర్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. అక్విఫర్ని డిప్లేట్ చేస్తాడు. క్లైమేట్ చేంజ్ చేస్తాడు. గ్లోబల్ టెంపరేచర్ పెరుగుతుంది. గ్లేషియర్స్ మెల్ట్ అవుతాయి. రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ డిస్టర్బ్ అవుతాయి. అడవులన్నిటిని నరుకుతాడు. అర్బనైజేషన్ అవుతుంది. ఓకే, తర్వాత ఓషన్స్ కూడా యాసిడిఫై అవుతున్నాయి. ఓకే, మరైన్ ఎకోసిస్టమ్స్ లైక్ కోరల్ రీఫ్స్, పగడపు దిబ్బలు కూడా ఆ ఎకోసిస్టమ్స్ని కూడా థ్రెటన్ చేస్తున్నాయి. కార్బన్ డైఆక్సైడ్స్ అన్నిటిని కూడా అందులో ఎక్కువ కలుస్తున్నాయి నీటిలో. సో అట్లా ఇవన్నీ ఆంథ్రోపోజెనిక్ ఎఫెక్ట్స్ అనేవి హైడ్రోస్పియర్ పైన ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద హైడ్రోస్పియర్ అండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దీక్ష అకాడమీ. వీలైతే మెంబర్షిప్ తీసుకోండి. అండ్ సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన మీరు 40 రూపీస్ నుంచి డొనేట్ చేసి మన ఛానల్ గ్రోత్కి మీరు సహకరించవచ్చు, తోడ్పడవచ్చు. ఓకేనా? దట్స్ ఇట్. థ్యాంక్ యూ.